హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి సైన్స్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇది హెచ్జిటి వాళ్ళకి 2018లో వచ్చినటువంటి పేపర్. ఇందులో కంటెంట్ అండ్ మెథడాలజీ బిట్స్ కూడా ఉంటాయండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, నిజ మరియు చిన్నదైన ప్రతిబింబమును పొందుటకు పుటాకార దర్పణము ముందు వస్తువును ఉంచవలసిన స్థానం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, దర్పణ వక్రతా కేంద్రం అవతల. నెక్స్ట్ వన్, ఒక మనిషి వృత్తాకార మార్గం చుట్టూ తిరుగుతూ 40 నిమిషాలలో 20 భ్రమణాలు పూర్తి చేసి మొదటి స్థానానికి చేరుకున్నాడు. అయినా అతను పొందిన స్థానభ్రంశం మీటర్లలో. సో వృత్తాకారంలో తిరుగుతూ అతడు 40 నిమిషాలలో 20 భ్రమణాలు చేసి మొదటి స్థానానికే చేరుకున్నాడు కాబట్టి స్థానభ్రంశం అనేది 0 అవుతుంది. ఇక్కడ దూరం కాదండి, స్థానభ్రంశం అడిగారు అంటే ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారో ఆ ప్లేస్కే వచ్చారు కాబట్టి ఇక్కడ ఆప్షన్ 4 0 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని 0 డెసిబిల్స్ అయినా శూన్యస్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత ఎంత? ఆన్సర్ ఆప్షన్ 4 20 డెసిబిల్స్. నెక్స్ట్ వన్, 3 వోల్ట్ల బ్యాటరీకి కలపబడిన ఒక బల్బు కొంత తీవ్రతతో వెలుగుతుంది. అంతే వోల్టేజీ గల మరో 3 బ్యాటరీలను సమాంతరంగా కలుపగా బల్బు వెలిగే తీవ్రత. ఆన్సర్ ఆప్షన్ 3 మారదు. నెక్స్ట్ వన్, సహజ ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి? సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. ఇందులో 2 గ్రహాలకి ఉపగ్రహాలు అనేవి లేవు. అవి ఏవి అంటే ఆప్షన్ 1 బుధుడు, శుక్రుడు. సౌర కుటుంబంలో బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలకి ఉపగ్రహాలు అనేవి లేవు. నెక్స్ట్ వన్, C+O2 gives rise to CO2 అను రసాయన చర్యలో 3 గ్రాముల కార్బన్ పూర్తిగా దహనం చెందాలంటే కావలసిన ఆక్సిజన్ ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 1 8 గ్రాములు. నెక్స్ట్ వన్, కోల్ తారుకు సంబంధించి సరైన వాక్యం. ఆన్సర్ ఆప్షన్ 2, దీని నుండి నాఫ్థలిన్ ఉండలు తయారవుతాయి. నెక్స్ట్ వన్, కడుపులో మంట నుండి ఉపశమనం పొందడానికి వాడే పదార్థం ఏమిటి? కడుపులో మంట అంటే అసిడిటీ. సో దీని నుంచి ఉపశమనం పొందడానికి వాడేది ఆప్షన్ 2 మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. నెక్స్ట్ వన్, రాగి, ఇనుము, జింక్ల చర్యాశీలతలలో ఆరోహణ క్రమం. ఆన్సర్ ఆప్షన్ 2 కాపర్ ఈజ్ లెస్ దాన్ ఫెర్రస్ ఈజ్ లెస్ దాన్ జింక్. నెక్స్ట్ వన్, ఇథైల్ ఆల్కహాల్ మరియు నీరుల మిశ్రమాన్ని వేరు చేయడానికి సరైన పద్ధతి. ఇథైల్ ఆల్కహాల్ మరియు నీటిని ఈ 2 కూడా ఉన్నటువంటి మిశ్రమాన్ని వేరు చేయడానికి సరైన పద్ధతి ఆప్షన్ 4 అంశిక స్వేదనం. నెక్స్ట్ వన్, రక్తకేశ నాళికా గుచ్ఛంలో పీడనం పెరుగుటకు కారణం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 సన్నని నాళం గల అపవాహి ధమనిక. నెక్స్ట్ వన్, ఒకే సందర్భంలో జరిగే ప్రతీకార చర్యను మరియు సహజాత ప్రవృత్తిని గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2 మొనదేలిన వస్తువును తాకినప్పుడు కలిగే ప్రతిస్పందన.
నెక్స్ట్ వన్, హేమంత్ తన ఆహారంలో నీటిలో కరిగే మరియు క్రొవ్వుల్లో కరిగే విటమిన్లు ఉండేలా చూసుకుంటాడు. ఈ క్రింది వానిలో క్రొవ్వులో కరిగే విటమిన్ను మరియు నీటిలో కరిగే విటమిన్ను వరుసగా గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 4 రెటినాల్ పైరిడాక్సిన్. విటమిన్ ఏని రెటినాల్ అని పిలుస్తారు. విటమిన్ B6ని పైరిడాక్సిన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఇది దండాల యొక్క ప్రత్యేక లక్షణం. దండాల యొక్క ప్రత్యేక లక్షణం ఆప్షన్ 1 అతి తక్కువ కాంతిలో వస్తువులను గుర్తించడం. నెక్స్ట్ వన్, వేర్వేరు మట్టి నమూనాలు, ప్లాస్టిక్ గరాటు, వడపోత కాగితం, నీరు, కొలజాడి, డ్రాపర్లను ఉపయోగించి నిర్వహించే ప్రయోగం ద్వారా తెలుసుకోగలిగేది. ఆన్సర్ ఆప్షన్ 2 మట్టి యొక్క నీటిని పీల్చుకునే స్వభావం. నెక్స్ట్ వన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ లైల్. నెక్స్ట్ వన్, సకశేరుకాల కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపిస్తే. ఆన్సర్ ఆప్షన్ 4 విష పదార్థాల నిర్వీర్యం అనేది జరగదు. నెక్స్ట్ వన్, సరైన వాటిని A మరియు Bల నుండి ఎన్నుకొని క్రింది పట్టికను పూరించండి. ఇక్కడ గ్రంథి పేరు, విడుదల చేసే హార్మోన్ ఇచ్చారు. స్త్రీ బీజ కోశం విడుదల చేసేటువంటి హార్మోన్ ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ ల్యూటినైజింగ్ హార్మోన్ విడుదల చేసేటువంటి గ్రంథి పిట్యూటరీ గ్రంథి. సో ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కస్కుటా రిఫ్లెక్సా వీటి ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 2 చూషకాలు. నెక్స్ట్ వన్, ఈ ఆల్కలాయిడ్ స్కీజోఫ్రీనియాను నివారిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 రిసర్పైన్. ఈ రిసర్పైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ సర్పగంధి అనేటువంటి మొక్క యొక్క వేరు నుంచి తయారవుతుంది. నెక్స్ట్ వన్, విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియలలో ఇది ఒకటి. విజ్ఞాన శాస్త్ర మౌలిక ప్రక్రియ ఏది అంటే ఆప్షన్ 3 పరిమాణీకరించడం. నెక్స్ట్ వన్, డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 నాగార్జున. నెక్స్ట్ వన్, రేడియో యాక్టివిటీ, కార్బన్ డేటింగ్ పాఠ్యాంశాలను ముఖ్యంగా ఈ సబ్జెక్టులతో అనుసంధానం చేసి బోధించవచ్చు. ఆన్సర్ ఆప్షన్ 1 గణితం, జీవశాస్త్రం. నెక్స్ట్ వన్, అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఏది? అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ ఆప్షన్ 3 లోపాలను కనిపెట్టడం. నెక్స్ట్ వన్, బోధనా ప్రక్రియలో కదలికలు, హావభావాలు, విరామం ఇవ్వడం అనేవి క్రింది భాగంలోని ప్రవర్తనలు. ఆన్సర్ ఆప్షన్ 4 ఉద్దీపన, వైవిధ్య, నైపుణ్యం. నెక్స్ట్ వన్, నిత్య జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన అని ప్రాజెక్టు పద్ధతి గురించి తెలిపినవారు. ఆన్సర్ ఆప్షన్ 2 బెల్లార్డ్. నెక్స్ట్ వన్, సైన్స్ వార్షిక పథక పట్టికలో ప్రతిబింబించనిది. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రత్యేక సెలవుల సంఖ్య. నెక్స్ట్ వన్, స్పెసిమన్ జార్స్, గాజు తొట్టె, పరీక్ష నాళికల వంటి వస్తువులను
ప్రయోగశాలలోని ఈ రిజిస్టర్ నందు నమోదు చేయాలి? ఆన్సర్ ఆప్షన్ 3 పగిలే వస్తువుల రిజిస్టర్. నెక్స్ట్ వన్, సైన్స్ పాఠ్యపుస్తక మూల్యాంకనలో వోగెల్ మూల్యాంకన మాపని నందు పరిగణలోనికి తీసుకొనని అంశం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అసైన్మెంట్లు. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థికి ఒకే పరీక్షను వివిధ సందర్భాలలో పెట్టినప్పటికీ ఒకే మార్కులు వచ్చినచో ఆ పరీక్షకు కలది? ఆన్సర్ ఆప్షన్ 2 విశ్వసనీయత. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.